హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎంఎస్ మురుగేష్, మీ హ్యాండ్ రైటింగ్ మాస్టర్ని. ఈరోజు స్మాల్ ఎడిటర్ని ఈజీగా నేర్చుకోవడానికి మీకు ఒక కొత్త టెక్నిక్ని చెప్పబోతున్నాను. ఓకే, స్మాల్ ఎడిటర్ని విత్ డ్రాయింగ్ మోడ్లో పార్ట్స్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి ఈజీగా నేర్చుకోండి. స్మాల్ ఎడిటర్ అనేది టోటల్గా ఫౌండేషన్ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎవరైతే స్మాల్ లెటర్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు ఏ సి డి ఈ డి ఓ క్యూ లెటర్స్ని ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చు. సేమ్ ఫార్మాట్లో సేమ్ డైరెక్షన్లో రాసే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ఎప్పుడైతే ఈ లెటర్స్ని ఈజీగా మనం ప్రాక్టీస్ చేస్తామో రిమైనింగ్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. స్మాల్ ఏ లెటర్ని మనము చక్కగా ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా మిడిల్ జోన్లో మిడ్ పాయింట్లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు స్మాల్ ఏ లెటర్ని స్టెప్ బై స్టెప్ విత్ డ్రాయింగ్ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో మిడిల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తూ లెఫ్ట్ సైడ్కి స్మాల్ టర్న్ని ఫినిష్ చేయండి. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ తీసుకున్న తర్వాత కొంచెం క్రాస్ లైన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్, క్రాస్ లైన్, మళ్ళీ స్మాల్ టర్న్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు సీలా కనిపిస్తుంది. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్, క్రాస్ లైన్, సి వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తే ఓ లెటర్ ఫామ్ అయిపోతుంది. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, స్ట్రైట్ లైన్, స్ట్రోక్, ఏ మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, మళ్ళీ మనము ఏ రాస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాసెస్ని కనుక మనము ఫాలో అవ్వగలిగితే చక్కగా ఎన్నిసార్లు రాసినా కూడా స్మాల్ లెటర్ అనేది చాలా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రాస్తాం చూడండి, స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, స్ట్రైట్ లైన్, స్ట్రోక్. చూసారా? ఇప్పుడు చూద్దాం. ఒక స్మాల్ ఏ లెటర్ని వరుసగా ఒక లెటర్ రాస్తున్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్గా వచ్చేలాగా మనం చక్కగా రాయాలంటే ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ ప్రాసెస్ని కనుక మనము ఉపయోగించామంటే ఖచ్చితంగా 100% ఆల్ ఆర్ ఈక్వల్ లెటర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, స్ట్రైట్ లైన్, స్ట్రోక్. స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, స్ట్రైట్ లైన్, స్ట్రోక్. Small turn, cross line, oval shape, straight line, stroke. Small turn, cross line, oval shape, straight line, stroke. Small turn, cross line, oval shape, straight line, stroke. Small turn, cross line, oval shape, straight line, stroke. Small turn, cross line, oval shape, straight line, stroke. చూసారా? ఆల్ ఆర్ ఈక్వల్ ఫాంట్స్ రావడానికి 100% అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఏ లెటర్ని పర్ఫెక్ట్గా ఇలా రాసేస్తారో వాళ్ళకి ఏ సి ఈ డి జి ఓ క్యూ లెటర్స్ కూడా ఇదే డైరెక్షన్లో ఇదే ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ఈ లెటర్స్ని ఫాలో అవుతూ కనుక ఏ లెటర్ రాస్తే అవి కూడా ఫినిష్ చేయవచ్చు. అవి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, స్ట్రైట్ లైన్, స్ట్రోక్. స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్. డి లెటర్ స్మాల్ టర్న్, క్రాస్ లైన్, స్ట్రోక్ తీసుకున్న తర్వాత ఈ సి ఎలాగైతే రాసామో అలాగనే లైన్ మీద నుంచి స్టార్ట్ చేసి స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్. ఏలో ఎలాగైతే ఇక్కడ గ్యాప్ కనిపించిందో అలాగే డీలో కూడా గ్యాప్ కనిపించాల్సి ఉంటుంది. ఈ లెటర్ని పర్ఫెక్ట్గా రాయడానికి ముందుగా సీలాగా స్టార్ట్ చేస్తూ ఇలా ఫినిష్ చేస్తే ఈ లెటర్ మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ జీ లెటర్ స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, క్రాస్గా కిందకు వచ్చి ఇలా టర్న్ చేస్తూ ఇలా క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఓ స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్. నెక్స్ట్ క్యూ స్మాల్ టర్న్, క్రాస్ లైన్, ఓవెల్ షేప్, క్యూ, ఇలా ఫినిష్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఏ సి డి ఈ జి ఓ క్యూ లెటర్స్ని మనము ఏ ఎలాగైతే రాసామో అదే డైరెక్షన్లోనే ఇవి కూడా ఫినిష్ చేసినట్లయితే సో మ్యాక్సిమం మనకు రౌండ్స్తో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇకపోతే
BKL అవన్నీ కూడా స్ట్రైట్గా ఉన్న లెటర్స్ కాబట్టి ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎవరైతే ఈ యొక్క నేను చెప్పే విధంగా ఏ లెటర్ సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ స్టెప్స్ కనుక ఫాలో అవుతూ రాయగలిగితే ఏ లెటర్ని 10 టైమ్స్ కానీ లేదా 100 టైమ్స్ కానీ పేజ్ మొత్తం కానీ రాయడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ఆర్ ఈక్వల్గా పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఈ యొక్క లెటర్ని నేర్చుకునే ముందు ఏదైతే మీ దగ్గర నోట్బుక్ ఉంటుందో అందులో ఒక స్మాల్ ఏ లెటర్ని ఒక 10 టైమ్స్ ఇలాగా వరుసగా రాసి చెక్ చేసుకోండి. అవి ఏవి కూడా ఆల్ ఆర్ ఈక్వల్ రావడానికి అవకాశం ఉండదు. అయితే నేను చెప్పిన విధంగా ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే కనుక 100% మీరు 10 లెటర్స్ కావచ్చు లేదా 100 టైమ్స్ కావచ్చు స్మాల్ ఏ లెటర్ని పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం 100% ఉంటుంది. స్మాల్ ఏ లెటర్ని ఈజీగా రాయడానికి టెక్నిక్స్ నేర్చుకున్నాం. స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు A to Z లెటర్స్ని కూడా నేర్చుకోవడానికి మీకోసం ఇంకొక వీడియో చేయబోతున్నాను. అందులో ఏ లెటర్ నుంచి జెడ్ వరకు క్లియర్గా లెటర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో నేను మళ్ళీ మీకోసం చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకోసం నేను మళ్ళీ ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.